హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డబుల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. దీని యొక్క మెజర్మెంట్స్ అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 42 చెస్ట్ వాళ్ళ కోసమే ఈ యొక్క డబుల్ కటోరీ. ముందుగా మనము బ్యాక్ కటింగ్ చేసుకుందాము. ముందుగా నేను వచ్చేసి పేపర్ కట్ చేస్తున్నాను. మనకు లెంత్ ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ అనేది మనము ఎక్కువగా తీసుకోవాలి. మీ లెంత్ ఎంత అయితే దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత అక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోండి. షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ వేస్తున్నాను. తర్వాత షోల్డర్ ఆర్మ్ యొక్క డౌన్ వచ్చేసి కూడా నేను 6 ఇంచెసే వేస్తున్నాను. ముందుగా ఇలా 6 ఇంచెస్కు మార్క్ వేసుకొని ఆ తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి. ఫ్రెండ్స్, నేను షోల్డర్ నా సైడ్ పెట్టుకొని ఆ కింది సైడ్కి నేను కటింగ్ అనేది చేస్తున్నాను. మార్కింగ్ చూడండి. చెస్ట్ 42 అంటే 42కి 4వ భాగం వచ్చేసి 10.5. తర్వాత ఒక 2 ఇంచులు నేను ఎక్స్ట్రా అనేది ఇస్తున్నాను. అదేవిధంగా నడుము వచ్చేసి 34, 34కి 4వ భాగం వచ్చేసి 8.5, 1 ఇంచ్ వచ్చేసి టక్స్ల కోసమే. పై సైడ్ 2 ఇంచెస్ ఇచ్చాం కాబట్టి నేను కింది సైడ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇస్తున్నాను. ఈ విధంగా నేను ఈ యొక్క బ్యాక్ యొక్క మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. తర్వాత దీని ప్రకారంగా ముందు లైన్స్ అనేవి వేసుకుందాము. ఇక్కడ చంక యొక్క డీప్నెస్ వచ్చేసి నేను 1.5 ఇస్తున్నాను బ్యాక్ కోసమే. ఇలా 1.5 తీసుకున్న తర్వాత నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానో రౌండ్, అక్కడి నుంచి అలా స్టార్ట్ చేస్తూ అంతవరకు ఫినిష్ చేయాలి. తర్వాత నెక్ యొక్క విడ్త్ వచ్చేసి ఇది 42 కాబట్టి 3 ఇంచెస్ తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే భుజాలు జారుతాయి అనుకునే వాళ్ళు ఒక 1/4 ఇంచు తక్కువగా నేను 2.35 తీసుకుంటున్నాను. అదేవిధంగా బ్యాక్ యొక్క నెక్ వచ్చేసి నేను 10 ఇంచులు తీసుకుంటున్నాను, 10 ఇంచెస్. ఇప్పుడు పై సైడు 3 ఇంచెస్ తీసుకున్నాను, 2.35 తీసుకున్నాను కదా, 3 ఇంచెస్ కొంచెం తక్కువగా. ఇప్పుడు కింది సైడ్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం బ్రాడ్ అనేది వస్తుంది. ఇలా ఒక బాక్స్లా వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ కానీ మీరు ఏ షేప్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. అయితే నేనైతే మీకు చూపించడానికైతే రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను డిజైనర్ అనేది వేశానండి. దాని యొక్క బ్లౌజు నేను అప్లోడ్ అనేది చేస్తాను. ఇప్పుడు నడుము సైడు 4 ఇంచులకి ఒక మార్క్ వేసుకొని 4.5 ఇంచుల పొడవులకి ఒక మార్కింగ్ అనేది ఇలా చూపించేటట్టు వేసుకుంటూ, ఇది వచ్చేసి బ్యాక్ యొక్క డాట్ అన్నమాట. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఈ యొక్క స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈ యొక్క డాట్ నేను కవర్ చేస్తాను. ఇప్పుడు సైడ్స్ మట్టుకే కటింగ్ చేశాను. తర్వాత ఇంకొక పేపర్ తీసుకుంటూ నేను పేపర్ కటింగే చేస్తున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ యొక్క మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువకి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి. ఫ్రంట్కి అయితే మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, దానికోసమే, బెల్ట్ యొక్క స్టిచ్చింగ్ కోసమే. ఇప్పుడు నెక్ కూడా సేమ్ అదే విధంగా 2.35 తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ యొక్క నెక్ వచ్చేసి నేను 6.5 ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఇలా బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. కార్నర్లో నుంచి ఎక్కువ గ్యాప్ ఉంచుకోకుండా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక దగ్గర మనము ఇలా బాక్స్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనము డీప్నెస్ ఎక్కడ ఇచ్చుకోవాలనేది ముందు ఇలా బాక్స్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము బ్యాక్ కోసమే రౌండ్కి ముందుగా వేసాం కదా, దానికంటే 1/2 ఇంచు తక్కువకి, అంటే ఫ్రంట్ కోసమే అయితే మనం ఇక్కడ నుంచి 1 ఇంచే తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ సైడ్ మనం రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ హుక్స్ల సైడ్ ఉంటుంది కదా, అక్కడ సైడు మనము కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 3.5కి అటు సైడ్ వచ్చేసి 2.5కు మార్కింగ్ వేసుకోవాలి. ముందుగా 2.5కి వేసుకున్న మార్క్ని ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి ఈ యొక్క డాట్ అనేది కలుపుకోవాలి. 2 ఇంచెస్ మనము బాడీకి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది వదిలిపెట్టుకుంటూ ఇక్కడ వచ్చిన మెజర్మెంట్ని సగానికి ఈ విధంగా మెజర్ చేసి ఇక్కడ మనం డాట్ వేసుకుంటూ ఇక్కడ మనం ఈ యొక్క షేప్ అనేది బెల్ట్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కటోరీ చాలా చాలా బాగా వస్తుంది.
ఇక్కడ కటోరీ కటింగ్ అనేది నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. ఏ సైజు వారైనా సరే కుట్టుకోవచ్చు. ఇది 42 కదా, 42 అంటే ఇక్కడ మనము కటోరీ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇది స్టాండర్డ్ మెజర్మెంట్. తర్వాత ఇప్పుడు ఏదైతే బెల్ట్కి వేసుకున్నామో అక్కడి నుంచి ఇలా మెజర్ చేసుకొని 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత నెక్ దగ్గర నుంచి కింద సైడ్కి ఒక 5.5కి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. తర్వాత చంకకు మనం ఫ్రంట్ యొక్క మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూపించేటట్టుగా రౌండ్గా అక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. కింది సైడ్ నుంచి 3 ఇంచెస్కి స్ట్రైట్గా మార్కింగ్ తీసుకెళ్తూ ఆ తర్వాత ఇక్కడ మనం యొక్క రౌండ్ షేప్ అనేది కటోరీ యొక్క షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం దీని ప్రకారంగా కట్ చేసుకుందాము. ఈ యొక్క సింగిల్ కటోరీ ప్రకారంగా మనం ఇప్పుడు డబల్ కటోరీని రెడీ చేసుకోవాలి. మీరు ఏదైనా సరే మీ యొక్క మెజర్మెంట్ని తీసుకున్నారు అని అంటే ఇప్పుడు నేను డబల్ కటోరీ ఎలా కట్ చేయాలనేది ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇప్పుడు కటోరీకి రౌండ్ షేప్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మెజర్ చేసుకోండి. ఈ మెజర్మెంట్లో వచ్చేసి 10.5 వచ్చిందండి. 10.5కి దాదాపుగా 3వ భాగం, దాదాపుగా వచ్చేసి నేను 3.5 అంత వరకు మార్కింగ్ వేస్తున్నాను. మీరు ఎంతైతే కటోరీ వస్తుందో దానికి 3వ భాగం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తక్కువగా అంటే 2.5. అదేవిధంగా ఈ రెండింటికి సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకొని 3.5కి ఇక్కడ కూడా 2.5కి మార్కింగ్ వేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థం కాకపోయినా మీరు ఇక్కడ వీడియోలో కనుక చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క 3.5 నుంచి ఇలా 2.5 నుంచి 3.5కి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోండి. సెంటర్కు కట్ చేసి డివైడ్ చేసుకోండి ఈ యొక్క సింగిల్ కటోరీని. తర్వాత వేరే పేపర్ తీసుకొని దాని మీద డబల్ కటోరీ అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ మీద కనుక అయితే క్లాత్ మనకు వేస్ట్ ఎక్కువగా అవుతుందండి, అందుకే నేను ముందుగా పేపర్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇలాంటి ఎక్స్ట్రా పేపర్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సింగిల్ కటోరీ, ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసామో ఆ కటోరీ కదా. ముందుగా దీని యొక్క మార్కింగ్ అనేది ఇక్కడ వేస్తున్నాను. చూడండి, ఈ యొక్క కింది పీస్ ఏదైతే ఉంటుందో ముందు ఆ కింది పీస్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాకి పై సైడ్ ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి. చాలా సింపుల్ అండి. మీ యొక్క వీడియో కనుక చూసారంటే మీరు సింపుల్గా కుట్టుకోవచ్చు. డబల్ కటోరీతో మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది ఫ్రంట్ యొక్క పార్ట్ అయితే. చూడండి, అదే షేప్లో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యొక్క పార్ట్ని పై సైడ్ ఉంటున్న దాన్ని అక్కడి సైడు, ఇప్పుడు రెండింటికి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత కింది సైడు 1.5 ఇటు సైడ్కి తీసుకోవాలి, 1.5కి అటు సైడ్కి తీసుకోవాలి. మీకు కనుక చెస్ట్ ఇంకొంచెం హెవీగా కనుక ఉంటే 2 వరకు తీసుకోవచ్చు, 1.30 వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా అటు ఇటు 1.5కి నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను. తర్వాత ఈ యొక్క ఉక్సుల పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ బయటికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత నెక్కి పై సైడు ఒక 1/2 ఇంచ్కి, ఇది వచ్చేసి మనము స్టిచ్చెస్ కోసమే. మనము క్లాత్ కట్ చేసేటప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేస్తే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఉంటుంది కదా, దానికంటే 1.5కి కూడా ఇంకొక మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రైట్ లైన్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు సైడ్స్కి మనము మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ యొక్క డాట్స్కి ఇవి చూపించేటట్టుగా క్రాస్గా ఇలా స్కేల్ని పెట్టుకుంటూ ఇక్కడ లైన్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాం కదా, ఇప్పుడు ముందు ఈ రెండింటిని లైన్ వేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది చూడండి లైన్ అనేది. తర్వాత అక్కడ సైడ్ నుంచి 1/2 ఇంచ్కి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. కొంచెం స్ట్రైట్గా వెళ్ళి ఆ తర్వాత రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇంతేనండి, డబల్ కటోరీ చాలా సింపుల్. ఇది 42 సైజు వారికి.
ఈ మెజర్మెంట్ని బట్టి మీరు మీ యొక్క సైజెస్ అనేవి కుట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా డబల్ కటోరీ అప్లోడ్ చేశాను, ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను సెంటర్లో తీసుకున్నాను కదా, అక్కడ హాఫ్కి ఒక లైన్ వేసుకొని 1/2 ఇంచ్ పై సైడ్కి 1/2 ఇంచ్ కింది సైడ్కి స్టిచ్ మార్జిన్ కోసమే వదిలిపెట్టుకోవాలి. దాని ప్రకారంగా సెంటర్కి నేను కట్ చేస్తున్నాను. మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఈ యొక్క 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకు కలిసి వస్తుంది. ఎక్స్ట్రాగా అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే క్లాత్ ఉండదు. తర్వాత ఇక్కడ నుంచి సెంటర్కి ఒక లైన్ వేసుకోండి, సెంటర్ లైను. ఇది 42 సైజు కాబట్టి నేను అటు ఇటు 1.5కి డాట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను. 1.5 ఇక్కడ సైడ్కి 1.5, ఆ లైన్ నుంచి ఇక్కడ సైడ్కి 1.5 ఇచ్చి ఇక్కడ సైడ్ ఫ్రంట్ సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ యొక్క డాట్. మరి దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. మరి నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి కటోరీ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. ఈ వీడియో కనుక అర్థమవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.